హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య రిలీజ్ అయ్యి ఓటీటీలోకి వచ్చిన రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ సినిమా స్టోరీ డీకోడ్ ఇవాళ వీడియోలో చూద్దాం. బబుల్ గమ్ అనే పేరు ఈ సినిమాకి ఎందుకు పెట్టారో తెలియదు, కానీ సినిమా ప్రేక్షకులు బబుల్ గమ్ లాగా అతుక్కుపోయేలాగా అయితే ఉండదు, అలాగని బోర్ కూడా కొట్టదు. సినిమా స్టోరీలోకి వెళ్తే రోషన్ కనకాల ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో ఒక చికెన్ షాప్, వాళ్ళ ఫాదర్ ఏమో చికెన్ షాప్ ఓనరు, రెస్టారెంట్కి సప్లై చేస్తూ ఉంటాడు. ఇతను కూడా అదే షాప్లో పనిచేస్తుంటాడు. కాలేజ్ చదివాడో లేదో తెలియదు, స్కూల్ చదివాడో లేదో తెలియదు. బేసికలీ ఇతని ప్రొఫైల్ ఏంటనేది సరిగ్గా సెట్ చేయరు. బట్ ఇతని ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక పెద్ద క్లబ్లో డీజే అవ్వాలి అని, ఒక డీజే మ్యూజిక్ ప్లే చేయాలని ఒక యాంబిషన్. అందుకనే వేరే పెద్ద డీజే కింద ఇతను అసిస్టెంట్గా చేస్తూ ఉంటాడు. బట్ ఇతనికి డీజేగా చేసే ఛాన్స్ అయితే దొరుకుతూ ఉండదు. అలా వెయిట్ చేస్తున్న క్రమంలో ఒకరోజు ఆ డీజేని వేరే ఒక ట్యాబ్లెట్ ఇచ్చేసి అతన్ని బాత్రూంలో బిజీ చేసేసి ఇతను ఆ డీజే క్లబ్లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్న ఒక అమ్మాయి, మానస చౌదరి అనే హీరోయిన్, మానస అనుకుందాం, మానస వింటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మ్యూజిక్ని. ఆ తర్వాత ఇతని మ్యూజిక్ చాలా బాగుంది అని చెప్తుంది. ఈ నెక్స్ట్ సీన్స్లో మనం ఈ అమ్మాయి ఇతను ఇంప్రెస్ చేయటం, ఇతను అమ్మాయికి ఇంప్రెస్ అవ్వటం, ఆ తర్వాత కారుల్లో, బైకుల్లో అక్కడ ఇక్కడ తిరగటం, విపరీతమైన ముద్దు సీన్లు కనపడుతూ ఉంటాయి. అంటే ఆ అమ్మాయి చాలా పెద్ద పెద్ద పోర్షే కార్స్లో తిరుగుతూ ఉంటుంది, మల్టీ మిలియనర్ కూతురు. ఇతను చూస్తేనేమో లేబర్, చెప్పాలంటే చాలా లో ప్రొఫైల్. మరి అలాంటి అమ్మాయి ఈ అబ్బాయి వాళ్ళలో పడుతుందా అని చూసే ప్రేక్షకుడికి ఒక డౌట్ వస్తుంది. డౌటే కాదు, అది కన్ఫర్మేషన్. ఇంత డబ్బున్న అమ్మాయి ఇతనికి వాళ్ళలో పడదు, జస్ట్ వాడుకొని వదిలేస్తుందని. ఆ వాడుకొని వదిలేయటం కూడా సీన్ బై సీన్ చూపిస్తూ ఉంటాడు. అతన్ని కేవలం ఒక డ్రైవర్ లాగా, ఈ బైక్ నడుపు, ఈ కార్ నడుపు అని కీస్ ఇచ్చేయటం, అతనికి ఏవో బిస్కెట్లు వేయటం, ఏదో ఈ బట్టలు తీసుకో, షూస్ తీసుకొని బిస్కెట్లు వేయటం. బేసికల్లీ అతని టూ ఈక్వల్స్ మధ్య జరిగేది ప్రేమ అయితే ఇక్కడ ఎంతవరకు వాడుకోవటమే జరుగుతూ ఉంటుంది. అదే విషయం కొన్ని సీన్ల తర్వాత హీరో కూడా అబ్జర్వ్ చేస్తాడు. గోవాకు తీసుకెళ్తుంది, వాళ్ళ మదర్కి పరిచయం చేస్తుంది, అక్కడ ఇతన్ని చీప్గా ట్రీట్ చేస్తుంది. ఈ అమ్మాయి బర్త్డే అని పిలుస్తుంది, మంచి మంచి బట్టలు కొనిస్తుంది. అక్కడే ఇతను డిప్రెషన్లో ఉండడం చూసిన ఈ మానస వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇతన్ని ముద్దు పెట్టుకుంటుంది. ఆ విషయం చూసిన మానస, ఇదే ఈ సీనే ఈ మూవీలో టర్నింగ్ పాయింట్. నువ్వు నాతో డేటింగ్లో ఉండి, మరి ఆ అమ్మాయి డేటింగ్ చేస్తుందా, ఫ్రెండ్గా ఉందా, లేకపోతే వాడుకుంటుందా, ఏది కూడా ఈ అబ్బాయికి చెప్పదు, కానీ వాడుకుంటుంటాం మాత్రం మనకు అర్థమవుతుంది. మరి వాడుకుంటుందా ఏం తెలియదు, కానీ నా ఫ్రెండ్ తోటి నువ్వు ఇలా కిస్ చేస్తావా అని చెప్పి వాడిని విపరీతంగా అరిచేసి టోటల్గా అంత పెద్ద పార్టీలోను అందరి ముందు అతన్ని అవమానిస్తుంది. అవమానించడం అంటే అంతా ఇంత కాదు, అతన్ని నువ్వు వేసుకున్న బట్టలు కూడా నావే, ఇప్పే అక్కడే అని చెప్తుంది. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఏ హీరోని కూడా ఇంతగా ఎవరు అవమానించరని నేను అనుకోవట్లేదు. అతను వేసుకున్న బట్టలు అక్కడికక్కడ ఇప్పించి కేవలం అండర్వేర్ తోటి అతని బైక్ మీద మళ్ళీ ఇంటికి వెళ్ళేలా చేస్తుంది. అర్ధరాత్రి 12ంటికి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అతను మామూలుగా ఈ సీన్ని ఇమాజిన్ చేసుకుంటే, ఒక అబ్బాయిని ఇంతలాగా అవమానించిన తర్వాత ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు, ఎంత డిప్రెషన్లోకి వెళ్తాడు, అసలు సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడా అనే అంత సీరియస్నెస్ ఈ సీన్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వస్తాడు, పడుకుంటాడు, లేస్తాడో తినాలో వద్దో తెలియదు, విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్తాడు. కోపం ఎవరి మీద చూపించాలో తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఏం చేయాలో అర్థం కాదు, ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఇది అయిపోయిన తర్వాత పొద్దున్న నిద్రలేసి తర్వాత వీళ్ళ ఫాదరు ఒక మోటివేషనల్ డైలాగ్ చెప్తాడు. అరే, నువ్వు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మనకు లైఫ్లో కావాల్సింది డబ్బు, నువ్వు ఏం పనైనా చేయి, నాకు పర్వాలేదు, కానీ విపరీతమైన డబ్బు సంపాదించు అని ఒక మోటివేషన్ ఇస్తాడు. చూసే ప్రేక్షకుడు ఏమనుకుంటా అంటే, ఇది సినిమాకి టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఈ హీరో విపరీతంగా కష్టపడి
లక్షలు కోట్లు సంపాదిస్తాడు అని అనుకుంటాం. కానీ నెక్స్ట్ సీన్లో చూస్తే అతను మళ్ళీ ఎలాంటి మార్పు ఉండదు, మళ్ళీ నార్మల్ లైఫ్ జీవిస్తూ ఉంటాడు. నార్మల్ లైఫ్ జీవించినా పర్వాలేదు, ఏ అమ్మాయి అయితే ఇతన్ని అవమానించిందో అదే అమ్మాయి మళ్ళీ వీళ్ళ ఇంటికి వస్తుంది, సారీ చెప్తుంది, నన్ను క్షమించు అంటుంది, నీకు ఇంకా కోపం తగ్గలేదని. టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం అన్ని సీన్స్ ఇవే ఉంటాయి. మళ్ళీ ముద్దు పెట్టుకోవటం, మళ్ళీ ఇవే. అయితే మనకు చూసి అరే వీడు హీరోనా, వీడికి సిగ్గు లేదా, ఇంత అవమానింపబడ్డా కూడా మళ్ళీ అమ్మాయితో ఎలా తిరుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటాం. అయితే హీరో సీన్ బై సీన్ తీసుకెళ్ళి మళ్ళీ ఒక పార్టీకి ఇన్వైట్ చేసేలాగా చేస్తాడు. ఆ పార్టీకి తన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తాడు. ఏ ఫ్రెండ్స్ అయితే ఇతన్ని ఇంతకుముందు అవమానించారో అదే ఫ్రెండ్స్ని ఇతను వీళ్ళ ఫ్రెండ్స్తో అవమానించి వాడిని విపరీతంగా కొట్టి, కసితీరా కొట్టి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఇంటికి వస్తే ఇక్కడితోటి ఈ రిలేషన్ ఎండ్ చేద్దాం, నాకు నీకు సెట్ అవ్వదు, నువ్వు ఆ పర్వతం మీద ఉన్నావు, నేను కింద ఉన్నాను, నేను అందుకోలేను, మనది ప్రేమ కాదు పెళ్ళి కాదు అని అద్భుతమైన ఎండింగ్ తోటి క్లోజ్ చేస్తాడు. కానీ ఒక సగటు ప్రేక్షకుడికి ఈ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది అంత కన్విన్సింగ్గా ఉండదు. ఏదైతే ఒక రెగ్యులర్ ఫార్మాట్కి అలవాటు పడ్డామో, టోటలీ ఒక హీరో ఇంట్రడక్షన్, తర్వాత కామెడీ, తర్వాత స్టోరీ, తర్వాత ట్విస్ట్, తర్వాత ఆ ట్విస్ట్ నుంచి ఇంకో స్టోరీ, లాస్ట్కి ఒక ఫైట్ తోటో లేకపోతే ఒక కన్ఫ్యూజన్ తోటో క్లైమాక్స్ తీసుకొస్తాం. కానీ ప్లెయిన్గా నువ్వు నాకు ఇలా చేసావు, నేను ఇలా రివెంజ్ తీర్చుకున్నా అని ప్లెయిన్గా మూవీని ఎండ్ చేసిన మూవీ ఇదేమో అనిపించింది. మూవీ క్లైమాక్స్ అంత కన్విన్సింగ్గా లేకపోయినప్పటికీ సినిమా తీసుకెళ్ళిన విధానం బాగుంటుంది. విపరీతంగా అడల్ట్ సీన్స్ ఉన్నప్పటికీ సినిమా తీసుకెళ్ళిన విధానం బాగా అనిపించింది, నాకు పర్సనల్గా నచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈ ప్రజెంటేషన్ నచ్చకపోవచ్చు. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసిన మూవీ, అంటే నార్మల్ రెగ్యులర్ ఫార్మాట్లో తీసిన మూవీ కాదు. మరి మొదటి సినిమాకి రాజీవ్ కనకాల గారు అని సుమా కనకాల గారు కానీ వాళ్ళ అబ్బాయికి ఇంత హార్డ్ కోర్ స్టోరీని ఎలా ఎంపిక చేశారో నాకు అర్థం కాలేదు. మామూలుగా రెగ్యులర్గా సాఫ్ట్ లవ్ స్టోరీస్, ఏదైనా పువ్వు పట్టుకొని వెళ్ళి ఒక స్కూల్ పిల్లోడు వాళ్ళ క్లాస్మేట్కి ఇచ్చి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసి, ఆ తర్వాత అమ్మాయి కూడా ఎక్స్ప్రెస్ చేసి, తర్వాత మళ్ళీ వాళ్ళు విడిపోయి మళ్ళీ ఏ కాలేజ్ అయిపోయినాక కలిసి, ఇలా ఏదో సాఫ్ట్ లవ్ స్టోరీ తీసుకుంటే బాగానే ఉండేది. కానీ ఇంత హార్డ్ కోర్ మూవీ స్టోరీని ఎట్లా యాక్సెప్ట్ చేశారో అర్థం కాలేదు. మేబీ ఐ థింక్ వాళ్ళ అబ్బాయిదే పర్సనల్ చాయిస్ అనుకుంటా, అతను కావాలనే చేసిన మూవీ లాగుంది. బికాజ్ మనం రాజీవ్ కనకాల గారి మూవీస్ కనుక చూస్తే అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అతని పాత్రలు ఇంత రగ్గడ్ క్యారెక్టర్ అతను చెయ్యమని కూడా ప్రోత్సహిస్తాడని నేను అనుకోలేదు. సో ఇంతకుముందు డైరెక్టర్ వచ్చేసి రవికాంత్ అని చెప్పి, ఇంతకుముందు మన కృష్ణ అండ్ లీలా కానీ ఆ క్షణం సినిమా డైరెక్టర్ అనమాట అతను ఈ మూవీ డైరెక్షన్ చేశాడు. సో లెట్స్ సీ రోషన్కి నెక్స్ట్ మూవీస్ ఎలా ఉంటాయో. సో దట్ ఈస్ ద మూవీ రివ్యూ ఫర్ ద డే. మీకు మూవీ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.